ఇక వరంగల్లో కాంగ్రెస్ విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. 1,00,000 మంది మహిళలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సభా ప్రాంగణంలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా వరంగల్ కేంద్రంగా విజయోత్సవ సభ నిర్వహిస్తుంది. ఈ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇవాళ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను కూడా ఓపెన్ చేశారు. మహిళలకు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధి కల్పించిందో దానికి సంబంధించినటువంటి క్యాంటీన్లన్నింటినీ కూడా కాసేపటి క్రితమే ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నాతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, సభ ఎట్లా నిర్వహించబోతున్నారు? ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? 1,00,000 మంది మహిళలతోటి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం ఏర్పాటు చేసి దీని మీద ప్రత్యేకంగా సెలబ్రేషన్స్. గతంలో 10-15-20 ఏళ్ళు వరంగల్ జిల్లా వెనుకకు పోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం నిజంగా కూడా ఎన్ని వరాలు ఎన్ని జీవోలు వరంగల్ జిల్లా ప్రజల జీవితంలో మర్చిపోరన్న మిమ్మల్ని జీవితకాలం వరంగల్ జిల్లా మీకు రుణపడి ఉంటుంది. మరి మీకు 10 సీట్లు కాంగ్రెస్ పార్టీకి నమ్మకంతో ఇచ్చినందుకు, ఇన్ని వరాలు ఇచ్చినందుకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కానీ కొందరు దీన్ని ఈ సభని డిస్టర్బ్ చేయాలని కొందరు మహిళలను తోలి వాటిని ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగున్న దాన్ని ఏదో నిరసన తెలిపినట్టు చేయాలనే ఆలోచనతోటి ఇవి పన్నాగం జరుగుతుంది. వాటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహిళల మీద ఉన్నది. మరి ఇంత మంచి కార్యక్రమం మనం ఇన్ని వరాలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి రుణం తీర్చుకోవటానికి వారికి సంతోషంగా మనం బహుమానం ఇవ్వాలి. కానీ ఈ విధంగా అవమానించడానికి రెచ్చగొట్టడానికి ఇలాంటి ప్రతిపక్షాలు చేస్తున్నాయి. వాటిని ఎక్కడికక్కడ అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్క మహిళపై ఉన్నదని మనవి చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కొన్ని విమర్శలు చేస్తుంది. ఏం సాధించారని విజయోత్సవ సభలు చేస్తున్నారని కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, వినయ్ భాస్కర్ కావచ్చు, వీళ్ళంతా విమర్శిస్తూ ఉన్నారు. ఈ వైఫల్య వారోత్సవాలు చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు చూసిన కదా, సాక్షాత్తు మీ కళ్ళకు అవపడుతున్న కళాక్షేత్రంది మేము ఎన్ని తెచ్చినాం, మాడవీళ్ళు ఎన్ని తెచ్చినాం. ఇవాళ మీరు టేబుల్ పట్టుకొని ఉత్తగల పట్టుకొని షోపు టప్పులు చేసి తిరిగిన ఎయిర్పోర్ట్కు 205 కోట్లు తెచ్చినాం. మున్సిపల్ కార్పొరేషన్కు 2016-17లో మీరు ఇచ్చిన 20 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇంప్లిమెంటేషన్ లేకపోతే మేము జీవో తీసుకొని 32 కోట్లు తెచ్చినాం. పాలిటెక్నిక్ నెహ్రూ గారు అప్పుడు ఇచ్చారు, అది కట్టినాం. పాలిటెక్నిక్ 70 ఏళ్ళ తర్వాత ఇలా మేము కడతాం. 32 కోట్లు 28 కోట్లు దానికి ఇచ్చినాం. మేము దేనికి ఇవ్వలేదు. ఔటర్ రింగ్ రోడ్డు వీటన్నిటి కూడా మేము తీసుకొచ్చి చేస్తున్నాం కదా. ఇన్ని చేసినా కూడా వాళ్ళ కళ్ళకు అవపడతలేదా? పొరలు వచ్చినాయా? ఒక్కొక్కడు దున్నబోదులు తిన్నాడు, తిని 1000 కోట్లు సంపాదించుకొని ఎట్లా ఉన్నారు చూసాను కదా. అందులో వాళ్ళు మాట్లాడితే ఎట్లా? ఓ పద్ధతి పథకం లేకుండా. అంటే మీరు నేను ఒకటి అడుగుతాను, 10 సంవత్సరాలల్లా మీరు కేజీ టు పీజీ అన్నారు, 3 ఎకరాలు అన్నారు, ఇంకా 100 చెప్పిన మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ వరకు 10 ఏళ్ళు సరిపోలేదా? మేము సంవత్సరం కాలేదు అని బట్టలు ఎందుకు చెప్పుకుంటారు? మీరు సంవత్సరం కాకముందుకే మేము ఇన్ని చేసినాం కదా. దానికి మీరు జీర్ణించుకోలేక, మీకు చాత కాక ఒక అసమర్థతగా చరిత్రలు మిగిలిపోతారు. కాబట్టి మాకు పేరు వస్తున్నదని చెప్పి ఎక్కడికి పోతే తెలంగాణ ఉద్యమం అప్పుడు అట్ల బిడ్డల్ని రెచ్చగొట్టి కాలం గడుపుకొని వాళ్ళ శవాల మీద పేలాలు ఎరక తిన్నారు. ఇప్పుడు మూసినది ఇస్తే అది ఎరక తిన్నారు పేలాలు. ఇప్పుడు మహిళా శక్తి ఇంత మంచి కార్యక్రమాలు మేము చేస్తుంటే దీని మీద మళ్ళా రెచ్చగొట్టి పబ్బం. అరే నాయన, మీరు ఏం చేసిండ్రో చెప్పి ఓట్లు అడగండి, ప్రజలను రెచ్చగొట్టి పేలాలు ఎరక తినకండి అంటున్నాం మేము. మొత్తంగా రేపు నిర్వహించబోయేటువంటి కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభకైతే ఒక సందడి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి వరంగల్లో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.